ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఉన్నతి, నువ్వు వీళ్ళందరి కోసం మంచి ప్లేస్ నుంచి డెజర్ట్ తెప్పించావా లేదా? అది ఓ కమాన్ ధ్రువన్నయ్య, ఈసారి జస్ట్ డెజర్ట్ ఒకటి పెడితే సరిపోదు, మాకు పార్టీ కావాలి. అది కూడా Yes. 5-star హోటల్లో. రైట్. అది యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో బేబీ రావడానికి ముందు మేము ఎక్కువగా మరీ హంగామా చేయము. దిష్టి యూనో. అరే యార్, పెద్ద పార్టీ చేసుకోలేమంటే ఓకే, కానీ ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు కదా. ఇంతకీ బై ద వే మీరిద్దరూ బేబీ మూన్ కోసం ఎక్కడికన్నా వెళ్తున్నారా? బేబీ మూనా అంటే ఏంటి అసలు? బేబీ మూన్ ఏంటో తెలీదా ధ్రువ్? లేదు. ఇదే కదా స్పెషల్ టైం. బేబీకి కాబోయే పేరెంట్స్ ఒక ఎగ్జాటిక్ లొకేషన్ కి హాలిడేస్ కి వెళ్తుంటారు. మరి మీరిద్దరు కూడా ఒక డెస్టినేషన్ చూస్ చేసుకుంటే మంచిది. Right. అంటే మిలాన్, ప్యారిస్, గ్రీస్ అండ్ And జపాన్. Japan. Yes. వాట్ ఏ గ్రేట్ ఐడియా. బట్ యాక్చువల్లీ మేము అలా ఏమీ చేయట్లేదు. అదేంటంటే నాకు వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ యూ గైస్ ఎంజాయ్. ఉన్నతి, ప్లీజ్ హ్యావ్ ఫన్ గైస్. ఏంటి ఉన్నతి, నీ లైఫ్ లో ఇంత స్పెషల్ మూమెంట్ ఇది. మరి నువ్వు ఇలాంటప్పుడు ధ్రువ అన్నయ్యని ఇలాంటి బోరింగ్ డెసిషన్ ఎలా తీసుకొస్తున్నావు? అవును. రిలాక్స్ గర్ల్స్. ఇది ధ్రువది నాది ప్రైవేట్ మ్యాటర్ అండ్ దీని డెసిషన్ కేవలం నేను ధ్రువే తీసుకుంటాం. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను ఇంకా రెస్ట్ తీసుకోవాలి అండ్ ఈ స్నాక్స్ అవి తినేసి వెళ్ళండి. బాయ్. Hey, ఉన్నతి. నువ్వింతకు ముందు కంటే ఆందోళనగా ఉన్నట్టున్నావు. అదేం లేదు, నేను కేవలం ఒకటే ఆలోచిస్తున్నాను. మీ ఆహార ఏర్పాట్లలో కానీ వేరే ఏర్పాట్లలో కానీ ఎలాంటి లోటు లేదు కదా అని. ఇదే పచ్చబద్ధం కనుక నాకు ఇంకెవరైనా చెప్పుంటే నేను వాళ్ళని చెప్పించుండేదాన్ని. మీ అమ్మ జ్ఞాపకాలు నిన్ను బాధ పెడుతున్నాయి కదా. చూసావా, ఆ అమ్మ అనే మాట వినగానే నీ గుండె ఎంత గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టిందో. ఈనాటి అఖండ పారాయణంలో నేను నీకోసం వేడుకుంటాను. చిన్నప్పటి నుంచి నువ్వు నీ గుండెల్లో దాచుకున్న బాధ మొత్తాన్ని దూరం చేయడానికి, నీకు అంతిమ సమాధానం దొరకడానికి రాఘవ్. గురుమాత, అఖండ పారాయణంకి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. గురుమాత, పారాయణానికి ప్రిపరేషన్స్ నేనే చేసేసాను. మీరు ఎలా అయితే నాకు చెప్పారు అన్ని సరిగ్గా అలానే చేశాను. #ditto. రాఘవ్, పూజకు సమయం అయింది. నీ భార్య ఇంతవరకు రాలేదు. పూర్ణిమ, నువ్వు గురుమాతని పూజా స్థలానికి తీసుకెళ్ళు. నేను రేఖకు ఫోన్ చేస్తాను. అలాగే రండమ్మా. నేను తీసుకొస్తాను, మీరే తీసుకురండి. ఈ అమ్మాయికి రేఖ అనే పేరు మార్చి పొడుపు కథ అని పెట్టేయాలి. ఈ అమ్మాయి నాకు అసలు అర్థమే కావట్లేదు. మన ఇంట్లో ఏదైనా పెద్ద కార్యక్రమం ఉందంటే చాలు, ఆ దానికంటే చాలా ముఖ్యమైన పని వచ్చి పడుతుంది తనకి. అత్తయ్య, ఐఎమ్ సారీ. అయినో మీరు రేఖకు చెప్పారు పూజకి టైంకి ఇక్కడ ఉండాలి అని, కానీ ఒక్క విషయం రాఘవ, నేను నీకెన్నిసార్లు నచ్చ చెప్పాను. నువ్వు రేఖ కోసం నాకు క్షమాపణ చెప్పకు నాన్నా. ఇంతవరకు నా దృష్టిలో తనకి అలాంటి స్థానం ఏం దక్కలేదు. తన కారణంగా నా రాఘవ తలదించుకోవాల్సి రావడం. ఒక పని చేయి, మళ్ళీ ఒకసారి ఫోన్ ట్రై చేయి. అలాగే అత్తయ్య. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అప్పుడు నువ్వొక్కడవే పూజలో కూర్చుండిపో. ఇంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతుంది అసలు ఈ రేఖ? రోహిత్, 2 గంటల నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. మీ అమ్మగారికి మీ అవసరం ఉంది. ప్లీజ్ మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి ప్లీజ్.
హలో రాఘవ్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు ఇంతసేపటి నుంచి ఎవరితో మాట్లాడుతున్నావు రేఖ? నీకు తెలుసు కదా నువ్వు పూజ టైం కంతా ఇక్కడ ఉండాలి అని. అది యాక్చువల్లీ హలో స్పృహ తప్పడం కాదు, ఆవిడ చచ్చిపోయినా సరే అప్పుడు కూడా నేను ఇలా చేయను. యాక్చువల్లీ ఏంటి, రాఘవ్, నేను ఇంటికి వచ్చిన తర్వాత మీకు మొత్తం చెప్తాను. నేను వెంటనే బయలుదేరుతున్నాను. గురుమాత, వీరేంద్ర ఇంకా పూర్ణిమ వీళ్ళ పెళ్ళై 5 ఏళ్ళు అయిపోయింది, కానీ ఇంతవరకు సంతానం కలగలేదు. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు అవ్వాలని చాలా ఆశపడుతున్నారు. మీరు మీ విశేషమైన చరణామృతం ఇచ్చి వీళ్ళని ఆశీర్వదించండమ్మా, వీళ్ళ మనోవాంఛ సిద్ధించాలని. గురుమాత, లేదు శైలజ, నీ కొడుకు సంతాన ప్రాప్తి వరాన్ని పొందటానికి ఎంతమాత్రం యోగ్యుడు కాదో. యోగ్యుడు అయినప్పుడు తనకి ఆశీర్వాదం తప్పకుండా దక్కుతుంది. గురుమాత, ఇక నేను అఖండ పారాయణం మొదలు పెట్టబోతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ పూజలో ఏ విధమైన విఘ్నం కలగడానికి వీల్లేదు. అలాగే గురుమాత, నేను ఈ పూజలో పారాయణంలో ఎలాంటి విఘ్నం కలగనివ్వను. చూడండి, నేను అన్ని సెట్ చేసేసాను, అన్ని చేసేసాను. రండి గురుమాత. గురుమాత, క్షమించండి, నేను రావడంలో కొంచెం ఆలస్యమైంది.